తెల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరూ వైద్యులే. కానీ కొందరు మాత్రం ప్రాణాలను కాపాడటమే కాదు, మనుషుల జీవితాలను మార్చే స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అరుదైన వైద్యుడి కదా ఇదే. డాక్టర్ అంటే చికిత్స చేసే వ్యక్తి మాత్రమే కాదు, చావు బ్రతుకుల మధ్య నిలబడి ఒక కుటుంబానికి మళ్లీ చిరునవ్వులు పంచే మనిషి. అలాంటి వైద్యులు సమాజానికి వరం. కరీంనగర్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ అలాంటి అరుదైన వైద్యుల్లో ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెదడు నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో తెలంగాణ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ వైద్యం అనేది కేవలం వృత్తి కాదు, జీవితాలను నిలబెట్టే సేవ అనే భావనతో ముందుకు సాగుతున్నారు. ఆయన చేతుల్లో చికిత్స పొందిన ఎన్నో కుటుంబాలు తమకు కొత్త జీవితమే దక్కిందని చెబుతుంటాయి. కరీంనగర్లోని టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రజలకు మెట్రో నగరాల స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఆయన గొప్ప విజయాల్లో ఒకటి. సాధారణంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే ఉండే టెస్లా ఎంఆర్ఐ 32 సిటీ స్కాన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను జిల్లాలోనే ఏర్పాటు చేసి వేలాది మంది రోగుల చికిత్స కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించారు. నాణ్యమైన వైద్యం నగరాలకే పరిమితం కాకూడదు అనే ఆయన సంకల్పానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. విద్యాభ్యాసంలోనూ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ఇంటర్నల్ మెడిసిన్ లో ఎండి అనంతరం న్యూరాలజీలో డిఎం పూర్తి చేసి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పిఎల్ జాన్ ఇజ్రాయెల్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. ఆ అనుభవంతో ఆధునిక న్యూరాలజీ చికిత్సలను ప్రజలకు మరింత చేరువ చేశారు. ముఖ్యంగా స్ట్రోక్ చికిత్సలో ప్రాణాలను కాపాడే ట్రాంబోలిసిస్ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించిన వైద్యుల్లో ఆయన ముందు వరుసలో నిలిచారు. పక్షవాతం వచ్చిన తర్వాత తొలి 4.5 గంటలు అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన చికిత్స అందితే రోగి పూర్తిగా కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రజలకు నిరంతరం వివరిస్తూ అత్యవసర వైద్యంపై అవగాహన పెంచుతున్నారు. వైద్య నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత, మానవత్వం ఈ మూడు కలిసినప్పుడే నిజమైన వైద్య సేవ సాకారమవుతుంది. ఆ విలువలకు ప్రతిరూపంగా నిలుస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు ఆశాకిరణం. అయితే డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ సేవలు ఆసుపత్రి గోడలకే పరిమితం కాలేదు. తెల్లకొట్టు వేసుకొని రోగులకు చికిత్స చేయడమే కాదు, మొబైల్ స్క్రీన్ ద్వారానూ లక్షల మందికి ఆరోగ్య గురువుగా మారారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల ద్వారా క్యాన్సర్కు దారితీసే అలవాట్లు, స్ట్రోక్ లక్షణాలు, మెదడు ఆరోగ్యం, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి కీలక అంశాలను అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో వివరిస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా కాపాడటమే గొప్ప వైద్యం అనే సందేశాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 100 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల స్కాలర్షిప్ ప్రకటించడం ఆయన సామాజిక బాధ్యతకు నిదర్శనం. నేను కూడా పేద కుటుంబం నుంచే వచ్చాను, ఎంతో మంది సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నా వంతుగా మరో 100 మంది పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నాను అనే ఆయన మాటలు వేలాది మంది హృదయాలను హత్తుకున్నాయి. అంతేకాదు, స్కాలర్షిప్ ఎంపికలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులను భాగస్వామ్యం చేయడం ద్వారా అర్హులైన విద్యార్థులకే సహాయం అందేలా చర్యలు తీసుకోవడం ఆయన పారదర్శకతను చాటుతోంది. అయితే సమాజంలో మంచి పని చేసే వారిని అభినందించే వాళ్ళు ఎంతో మంది ఉంటారో, విమర్శించే వాళ్ళు అంతేమంది ఉంటారు. ఇటీవల డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ పై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు కూడా కనిపించాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, సోషల్ మీడియా ట్రోల్స్ ఒక వ్యక్తి విలువను నిర్ణయించవు. ఆయన చేసిన సేవలు, కాపాడిన ప్రాణాలు, నిలబెట్టిన కుటుంబాలు, ప్రోత్సహించిన విద్యార్థులే ఆయన వ్యక్తిత్వానికి నిజమైన కొలమానం. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉంటాయి. కానీ కాలం ఎప్పుడూ మాటలను కాదు, మనిషి చేసిన మంచిని మాత్రమే గుర్తుంచుకుంటుంది. అందుకే డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ పేరు కేవలం ఒక న్యూరాలజిస్టుగా కాదు, సేవను తన వృత్తిగా, సమాజాన్ని తన కుటుంబంగా భావించిన వైద్యుడిగా గుర్తుండిపోతుంది. వేలాది మంది రోగులకు ప్రాణాధారంగా నిలవడం, అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లాకు తీసుకురావడం, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, పేద విద్యార్థుల చదువుకు చేయూతనివ్వడం, ఇవన్నీ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ సేవా దృక్పథానికి అద్దం పడుతున్నాయి. ఈ రోజుల్లో వైద్యం వ్యాపారమైందనే విమర్శలు తరచూ వినిపిస్తున్న తరుణంలో వైద్యం అంటే కేవలం చికిత్స కాదు, అది సామాజిక బాధ్యత కూడా అని తన పనితో నిరూపిస్తున్నారు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్. ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించడమే కాదు, ఆసుపత్రి బయట సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కల్పించడం, యువత భవిష్యత్తు కోసం విద్యకు అండగా నిలవడం ద్వారా ఒక వైద్యుడి బాధ్యత ఎంత విస్తృతంగా ఉండొచ్చో చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది.
మంచి పనిని ప్రశంసించడం ఎంత అవసరమో, లోపాలు ఉంటే వాటిని ఆధారాలతో నిర్మాణాత్మకంగా ప్రశ్నించడం కూడా అంతే అవసరం. అయితే ఒక వ్యక్తిని అంచనా వేయాల్సింది సోషల్ మీడియా పోస్టులు లేదా ప్రచారాలతో కాదు, ఆయన సమాజంపై చూపిన ప్రభావంతో, చేసిన సేవలతో. ఒక వైద్యుడు కేవలం రోగికి మందులు ఇవ్వడు, ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తాడు. ఒక విద్యార్థికి చేయూతనిస్తే ఒక కుటుంబం భవిష్యత్తును వెలిగిస్తాడు. ప్రాణాలను కాపాడటంతో పాటు జీవితాలను తీర్చిదిద్దే ఈ రెండు బాధ్యతలను సమానంగా నిర్వర్తించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ వంటి వైద్యులు తెల్లకోటు ధరించిన వైద్యులు మాత్రమే కాదు, సమాజానికి ఆశ, నమ్మకం, స్ఫూర్తిగా నిలిచే నిజమైన సేవామూర్తులు.